నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలుగు సినిమా పరిశ్రమను వదలని పైరసీ మాఫియా మరలా రెచ్చిపోతోంది. ఏ సినిమా విడుదలైనా 100 కోట్ల బడ్జెట్ అయినా, చిన్న సినిమా అయినా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ ఒక్క రోజులోనే హెచ్డి ప్రింట్తో అప్లోడ్ చేస్తోంది. థియేటర్లో రికార్డింగ్, ఓటీటీలో ప్రింట్ క్యాప్చరింగ్, దేశ విదేశాల్లో ఉన్న గ్యాంగులు, ఇలా పటిష్టమైన జాలంతో నడిచే ఈ పైరసీ మాఫియా ఇప్పటికే నిర్మాతలకు 100 కోట్ల నష్టం తెచ్చిపెడుతోంది. ఐబొమ్మ కంటే ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్ పై ప్రభుత్వాలు, పోలీసులు ఏళ్ల తరబడి చర్యలు తీసుకుంటున్నామంటూ చెబుతున్నా అసలు కింగ్ పిన్లు మాత్రం అందని ద్రాక్షగా మారిపోయారు. ఇమ్మడి రవి ఇలాంటి చిన్న పైరసీ ఏజెంట్లను పట్టుకోవడమే పెద్ద యుద్ధం చేసినట్లుగా ప్రకటిస్తుంటే అసలు మూవీ రూల్స్ నడిపే మాఫియా ఎందుకు పోలీసులు చెరపట్టలేదో ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. సినిమా థియేటర్లో అడుగు పెడుతుండగానే ప్రేక్షకుడి చేతిలో ఫోన్ ఉందా, కెమెరా ఉందా అనే టెన్షన్ నిర్మాతలకు ఉంది. ఎందుకంటే ఆ రికార్డింగ్ కొద్ది గంటల్లోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమైపోతుంది. ఇలాంటి సన్నాహాలు ఎంత బలంగా ఉన్నాయంటే సినిమా విడుదలకు ముందు షో టైమింగ్స్, లొకేషన్ కోడ్స్, పంపిణీ ప్రాంతాల డేటా కూడా ఈ మాఫియా వద్దకు చేరిపోతుంది. శాటిలైట్ ప్రింట్లు, ఓటీటీ స్క్రీనర్లు, థియేటర్ క్యామ్రిప్స్, ఎటువంటి ప్రింట్ అయినా మినిట్ల వ్యవధిలో విదేశాల్లో ఉన్న సర్వర్లకు అప్లోడ్ అవుతోంది. ఇలా నిమిషాలు, గంటలు లెక్కిస్తూ జరుగుతున్న భారీ పైరసీ దాడులు తెలుగు సినిమా పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. నిర్మాతలు గగ్గోలు పెడుతున్న, ఫిలిం ఛాంబర్ సమావేశాలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. పోలీసులు పట్టుకున్న ఇమ్మడి రవి వంటి వ్యక్తులు కేవలం ప్రింట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసే పావులే తప్ప అసలు నడుపుతున్న వ్యక్తులు విదేశాల్లో ఉంటున్నారని విచారణలో బయటపడింది. విపిఎన్ల ద్వారా ఐడెంటిటీ దాచడం, డార్క్ వెబ్ మార్గాల్లో సర్వర్లు మార్చడం, ఒకేసారి అనేక దేశాల్లో మిర్రర్ సైట్లు నడపడం ఈ మాఫియాను బహిర్గతం చేయడం మరింత కష్టతరం చేస్తోంది. అంత పెద్ద క్రిమినల్ నెట్వర్క్ నడుస్తున్నా అసలు మూవీ రూల్స్ టీమును పట్టుకోవడంలో ఎందుకు పోలీసులు విఫలమవుతున్నారు? సాంకేతిక లోపమా, లేక అంతర్జాతీయ నేర గ్యాంగులతో ఉన్న లింకుల వల్ల అనే అనుమానాలు గుబాళిస్తున్నాయి. నిర్మాతల చెమటోడ్చే నష్టాలకు ఇది ప్రధాన కారణమని, వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్నారని సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి మూవీ రూల్స్ మాఫియా అడుగుజాడలు ఇప్పటికీ కనిపించకపోవడంతో పైరసీ యుద్ధం ఇంకా మిగిలే ఉంది అనే మాట నిజమవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రమేష్ గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కనగంటి రమేష్ గారు, నమస్తే అండి. రమేష్ గారు నమస్తే. ఓకే, ఈ పైరసీలకు సంబంధించి రోజు రోజుకు కూడా మనం వింటూనే ఉన్నాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. బట్ ఈ మూవీ రూల్స్కి సంబంధించి ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ దీనికి సంబంధించి కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అసలు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం అయితే ఎవరికి తెలియపోతుంది. పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ పైరసీ భూతాన్ని ఎలా పట్టుకోవాలంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పైరసీ భూతాన్ని ఎలా ఆపాలి అనే దాని మీద ఎవరైతే సినిమా నిర్మాతలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఒక ప్రొడక్ట్ అని, అంటే ఒక సినిమాని బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఫిల్మ్ ని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిజిటల్ గా వాళ్ళు వాళ్ళ ఫిల్మ్ ని పెడుతున్నారు కదా, ఆ డిజిటల్ ఫిల్మ్ ఒకవేళ పైరసీకి గురైతే దానికి సంబంధించి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్, మనం ఫ్లైట్ లో వెళ్తున్నాం, ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. బస్సులో కొన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. అలానే లైఫ్ ఇన్సూరెన్స్. ఇలానే మూవీస్ కి సంబంధించి ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ హ్యాక్డ్, ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ దే హ్యావ్ టు డూ ఇన్సూరెన్స్. అది వాళ్ళ వైపు నుంచి. రెండు, గవర్నమెంట్ వైపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించి ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ని పెంచడం, ఇది రెండోది. మూడోది, మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్, అంటే ఇప్పుడు మనం డేటాని స్టోర్ చేసే సర్వర్స్ వేరే దేశాల్లో ఉండటం మూలన ఎక్కువగా భారతదేశానికి 140 పైగా కోట్ల జనాభా ఉంది. ఇంత పెద్ద భారతదేశానికి సంబంధించిన డేటా, అంటే మన ఇంటర్నెట్ ద్వారా మనం చేసే ప్రతి యాక్టివిటీకి సంబంధించిన డేటాని ఎక్కడ దాస్తున్నాము? ఇండియాలో సర్వర్లో పెడుతున్నామా, బయట సర్వర్లో పెడుతున్నామా? సో బయట సర్వర్స్ లో పెడితే బయట, అంటే వేరే దేశాల్లో సర్వర్స్ ని పెడతాం అనేది ఆపాలి ఎక్కువగా. అలాగే అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్నంత మాత్రాన ఉన్న సర్వర్స్ అన్నిటికీ ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది. మీ మనసులో కూడా వచ్చి ఉంటుంది ఇప్పటికి. ఇండియా
ఇండియాలో ఉన్న సర్వర్స్ కి ప్రొటెక్షన్ ఉంటుందని రూల్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. అందుకని నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ డేటా అనేది ఎవరైతే ఆ డేటాని క్రియేట్ చేస్తున్నారు అంటే ఏది ఆ ఫిల్మ్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీద మొదటి బాధ్యత, రెండో బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, మూడో బాధ్యత మైండ్ సెట్ డెవలప్ చేయటం. అంటే విలువలు పడిపోతున్నాయి, ఎథిక్స్ పడిపోతున్నాయి, మోరల్స్ పడిపోతున్నాయి. వేరే వాళ్ళ కష్టార్జితాన్ని మనం దోసుకోకూడదు. అది ఇంటలెక్చువల్ గా అయినా, ఫిజికల్ గా అయినా, ఫినాన్షియల్ గా అయినా, అంటే వేరే వాళ్ళ యొక్క సొమ్మునైనా, వేరే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అని కూడా మనం దోచుకోకూడదు అనే ఇంగిత జ్ఞానము కలిగిన ఎడ్యుకేషన్ రావాలి మనకి. అలాంటి ఎడ్యుకేషన్ లేకుండా ఏమైపోతుందంటే మీరు దోయగలిగితే దోసుకోండి అనే స్థాయి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఎలాగోలా సంపాదించుకొచ్చేసేసేయి, నువ్వు సంపాదిస్తే చాలు, మాకు నువ్వు ఎలా సంపాదిస్తావు అని ఎవడు అడగడు నిన్ను అనే విధంగా మైండ్ సెట్ మారుతుంది. అది మన కుటుంబాల్లో గమనించవచ్చు, మానవ సంబంధాల్లో గమనించవచ్చు, మన ఆఫీస్లో కూడా నువ్వు ఎలా చేస్తే నాకేంటి, నాకు పని చేయటం కావాలి అంటే ఎలాగోలా, అంటే తప్పు చేసైనా ఏం పర్లా అన్నట్టుగా ఉంది. అది తప్పు అంటే అటువంటి మైండ్ సెట్, విలువలు లేని, మోరల్స్ లేని, ఎథిక్స్ లేని సమాజం, దేశం బాగుపడదు. కాబట్టి ఇప్పటికి 4-5 కారణాలు చెప్పాను. టెక్నికల్ గా, ఫినాన్షియల్ గా, సైకలాజికల్ ఆర్ మెంటల్ ఆర్ ఎథికల్ ఆర్ మోరల్, అన్ని రకాలుగా. ప్లస్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎక్కువ దీని మీద యాంటీ పైరసీ స్కీమ్స్, యాంటీ పైరసీ ఇష్యూస్. తర్వాత ఒక ప్రేక్షకుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తానికి వెళ్తున్నాడు, మీరు ఇందాక అన్నారు. ఫోన్స్ అన్ని సినిమా హాల్కి వెళ్ళబోయే ముందల, ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళబోయే ముందల, ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం గుడికి వెళ్తాం, ఫోన్స్ అన్ని బయట డిపాజిట్ చేస్తాం కదా, లోపలికి ఎలో చేయరు కదా. అట్లానే సినిమా మూవీలో కూడా, సినిమా మూవీకి వెళ్ళి పెద్ద స్క్రీన్ మీద కూర్చొని చూడాలనుకుంటున్న వాళ్ళకి ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి లాకర్ లో పెట్టండి, వాళ్ళకి టోకెన్స్ ఇవ్వండి, సినిమా అయిపోగానే మళ్ళీ టోకెన్స్ సబ్మిట్ చేయమనండి, ఫోన్ తీసుకెళ్ళమనండి. సో తర్వాత ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మైండ్ సెట్ ప్రాబ్లం మూలన చేసిన పని ఇది. అంటే నేను ఏదైనా హ్యాక్ చేయగలను అని నిరూపించుకోవడానికి చేసిన మనస్తత్వం. కాబట్టి అలాంటి మనస్తత్వాలకి విరుగుడుగా సైకలాజికల్ గా ఒక ఓరియంటేషన్, సైకలాజికల్ గా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఏమని, మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. టెక్నాలజీ అనేది దెయ్యం అదే, దేవత అదే. టెక్నాలజీ ఇస్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. సో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే విచక్షణ, ఇంగిత జ్ఞానాన్ని ఫస్ట్ నేర్పించేది ఎవరు? అమ్మ, మదర్. అమ్మ నేర్పించింది. తర్వాత స్కూల్స్, తర్వాత కాలేజెస్, తర్వాత ఫ్రెండ్ సర్కిల్, తర్వాత మనం పుట్టి పెరిగిన వాతావరణం. సో వీటి మీద కూడా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటప్పుడు రవి లాంటి వాళ్ళు రాకుండా ఉంటారు. ఫ్రీగా వస్తే చూసేద్దాం, చాలా మంది చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో కూడా, ఆ ఫ్రీగా వచ్చిందిగా చూస్తామని. అరే వేరే వాళ్ళు కష్టపడి తీశారని నీకు తెలుసు కదా, అది ఫ్రీ ఎట్లా అవుతుంది నీకు? తప్పు కదా. అంటే సొసైటీలోనే మనస్తత్వాల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. ఫ్రీగా వస్తే తీసేసుకుందాం, లేకపోతే దొంగతనం చేసి ఇచ్చాడని తెలుసు మీకు, అయినా చూస్తామని చెబుతున్నారంటే తప్పు కదా. అది దొంగతనం చేసిన అంటే నేను చేయలేదుగా దొంగతనం అన్నట్టుంది. అట్లా కాదు. సో కాబట్టి నేను ఒకసారి ఈ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుందండి. ఏంటో తెలుసా ఆర్గ్యుమెంట్? చెప్పమంటారా? చెప్పండి. మీరు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు? ఒక జంతువుని చంపి తింటాం, మరి జంతువు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, అది కూడా బాధపడతా ఉంటది కదా మనం దాన్ని చంపినప్పుడు అన్నప్పుడు. నేను చంపట్లేదుగా, వేరే వాళ్ళు చంపి కటింగ్ చేసేస్తున్నారు, నాకు నేను తింటున్నానుగా అంటున్నారు నాన్ వెజిటేరియన్స్. అది ఎంత దుర్మార్గమో అట్లా అంటాము, ఇది కూడా అంతే దుర్మార్గం. నేను కాదుగా హ్యాక్ చేసింది, ఆడవాడు ఐబొమ్మ రవిగాడు హ్యాక్ చేశాడుగా, నాకు ఫ్రీగా పెట్టాడు, ఫ్రీగా వచ్చింది కాబట్టి చూస్తున్నాను, నేనేం హ్యాక్ చేయలేదుగా. మేడం అర్థమవుతుందా మేడం మీకు? పద్మ గారు. అవునవును, చెప్పండి. సో నా ఆర్గ్యుమెంట్ కి చూడండి ఎంత కఠినంగా ఉన్న పరిస్థితులను కూడా ఎంత సింపుల్ గా మన ప్రేక్షకులకి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది నేను చంపలేదుగా, వేరే వాళ్ళు చంపారు, వేరే వాళ్ళు చంపి పంచి పెడితే తినటం తప్పే ఉంది అంటున్నారు. అది తప్పు కదా? వేరే వాళ్ళు చంపితే చచ్చినట్టు కదా?
వేరే వాడు మోసం చేసి సంపాదించి నువ్వు తినాలనుకుంటావు, తప్పు కదా. సో అన్ని రకాలుగా అంటే నిర్మాతలు వాళ్ళ వాళ్ళ వస్తువుని, వాళ్ళ సినిమాని ఎట్లా కాపాడో నిర్మాతలు కూడా ఆలోచించాలి, పోలీసు వాళ్ళు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి, తల్లిదండ్రులు మన పిల్లల్ని మనం ఎటువంటి విలువలతో పెంచుతున్నాం అనేది ఆలోచించాలి. అన్నిటికీ మించి కొన్ని మనం చేయాలి. అన్నిటికీ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అంటే అర్థం ఏంటంటే మనస్సాక్షి, మనస్సు ఎలా నడిపిస్తే అలా నడుచుద్ది బాడీ. ఆ మనస్సు మీద ఆధీనం ఉండాలి, కంట్రోల్ ఉండాలి, మైండ్ మీద కంట్రోల్ ఉండాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. అదే మీరు అన్నట్టుగానే రమేష్ గారు ఒకరిది కష్టార్జితం దోచుకున్నట్టే అవుతుంది అంటున్నారు. 100% కరెక్ట్ మీరు చెప్పింది. అదేవిధంగా ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నారేమో అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఒక మామూలు సాధారణ మనిషి థియేటర్కి ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే పరిస్థితి అంత అంటే మినిమం కాస్ట్లో ఉంటుందని అనుకోవచ్చు అంటారా? సినిమా టికెట్స్ అవి కూడా రీజన్ కాగలేదంటారా? అంత కొంత ఎందుకంటే ఒక నిమిషం మేడం, అంటే అంటే కొంతమంది ప్రజలు అనుకుంటుంది మీరు చెప్పారు, దానికి సమాధానం చెప్తున్నా. చూసే శక్తి ఉంటేనే వెళ్ళండి అయ్యా. సినిమా చూడబోతే చచ్చిపోతామా? చూసే శక్తి ఉంటేనే వెళ్ళండి. మల్టీప్లెక్స్ లో డబ్బులు పెట్టి చూసే శక్తి ఉంటేనే వెళ్ళండి. లేదా ఓట్లేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని నిలదీసి థియేటర్ రేట్లు తగ్గించండి. ఎలా ఉంది నా ఆన్సర్? ఎలా ఉంది మేడం చెప్పండి. ఓకే, చెప్పా కదా. అదేమన్నా మనిషి ప్రాణం పోద్దా? హాస్పిటల్ అయితే వెళ్ళాల్సింది ఎంత ఖరీదైనా. సినిమా వెళ్ళకపోతే చచ్చిపోతాం మనం. మల్టీప్లెక్స్ కి వెళ్ళాల్సిన అవసరం ఏంటో. ఓకే, మల్టీప్లెక్స్ కి వెళ్ళాలి, అలాంటి ఎక్స్పీరియన్స్ ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా. మరి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు కాస్ట్ ఉంటుంది. ఓకే, కాస్ట్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తుందా మీకు? అనిపిస్తే మరి ప్రభుత్వాన్ని నిలదీసి కాస్ట్ తగ్గించండి. మీకు అందుబాటులో ఉన్న దానికి వెళ్ళండి. అంటే సినిమా థియేటర్కి వెళ్తే 1000 రూపాయలు అవుతుంది కాబట్టి ఎవడో దొంగతనం చేసిన వస్తువుని నేను అనుభవిస్తానని చెప్తున్నారా? అందుట్లో ఎంత లాజిక్ ఉంది మీరే ఆలోచించండి. ఓకే, అంటే ఆ కోణంలో కూడా కొంతమందికి మనం ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. గతంలో మూవీస్కి వెళ్ళాలన్నా ఏదైనా ఒక ఆనందం వినోదం ఉండే మూవీస్ కాబట్టి వెళ్ళటానికి ఫ్యామిలీ పరంగా వెళ్ళటానికి ఉండేవాళ్ళం. ఇప్పుడు మూవీస్కి వెళ్ళాలంటే కూడా బడ్జెట్ భరించలేకపోతున్నాము, అంత అలా చూడలేకపోతున్నాం అంటూ కొంతమంది వెర్షన్. అంటే ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్, 2 అంశాలు ఉంటాయి. సో దాని లెక్కనే ఈ పైరసీ నెట్వర్క్ ఎందుకు ఇంతలా విజృంభిస్తుంది అనుకోవచ్చు అంటారు? అంటే ఇది ఇప్పుడున్నది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ గతంలో ఫోన్లు మీరు అన్నట్టు ఒక ఫోన్లు వెళ్ళేటప్పుడు దాన్ని ఒక లాకర్ అరేంజ్ చేసి లాకర్లో పెట్టుకుని వెళ్ళండి అంటే అది జరిగే పని అంటారా? అంటే అంతవరకు చేయగల ఇది ఉంటుంది అంటారా? మేడం ఇప్పుడు మీ సినిమాలను మీరు కాపాడుకోవాలనుకుంటే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏది చూపించేవాళ్ళు, చూసేవాళ్ళు ఇష్టమైతే ఆ నిర్ణయాలకు కట్టుబడి చూస్తారు, లేదా టీవీలో వచ్చినప్పుడు చూస్తారు ఫ్రీగా. సో ఇవన్నీ అంటే ఇరు వర్గాలు, చూపించేవాళ్ళు చూసేవాళ్ళు. సమస్య ఉంది కాబట్టి ఇద్దరు కొద్దిగా తగ్గాలి, లేదా ఇద్దరు ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. చూసేవాడు చూపించేవాడు ఇద్దరు జరుగుతున్న సమస్యకి తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ కి రావాలి. అదొకటి. ఇంకోటి చెప్తాను మేడం, అసలు చెప్తానండి వినండి మేడం. అసలు ఈ కొంతమంది ప్రజలు ఐబొమ్మ రవిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే దేశంలో అతి కీలకమైన టెర్రరిజము, ఉగ్రవాదము లేకపోతే ఎక్స్ట్రీమిజము, నక్సలిజము, లేదా వేరే వేరే తొక్కిసలాట, ఏది రాజకీయ క్యాంపెయిన్స్ లో కానీ, పొలిటికల్ క్యాంపెయిన్స్ లో కానీ, దేవాలయాల దగ్గర కానీ, లేకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ లో కానీ అంటే విఫలం చెంది తొక్కేసలాట్లో చనిపోయేవాళ్ళు, వీటి మీద అన్నిటికీ మించి ఉగ్రవాదం అనే ఒక పెనుభూతము దేశాన్ని ఇబ్బంది పెడుతున్న అవన్నీ పక్కన పెట్టేసి ఇండస్ట్రీలో బాగా డబ్బులున్న వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పంగానే ఆగమేఘాల మీద అంటే ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళకి పేదవాడి యువతేనో పట్టించుకోరే పోరా బయటికి పో అని చెప్పే రకాలు ఏది ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లు. అదే డబ్బులు ఉన్నవాడు వెళ్ళడంగానే కూర్చోబెట్టి టక 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 ఆగమేఘాల మీద ఏదో యుద్ధం వస్తున్నట్టు పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరుగుద్ది, లేదా చైనా భారత్ మధ్య, లేకపోతే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఎటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగితే, సమస్య చెప్తే, మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్తే పట్టించుకోవట్లేదు అనే ఆక్రోశం కూడా ఉండటం మూలాన జనం
ఎవరైతే ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఆక్రోశానికి కారణం ఇది. ఉమ్. ఇప్పుడు కొత్తగా అంటే ఎంత కొత్తగా ఏం కాదు కానీ ఎప్పటి నుంచో ఉన్న ఈ మూవీ రూల్స్ కూడా ఉంది. సో ఐబొమ్మ రవిని అంటే తీసుకున్నారు, అదుపులో తీసుకున్నారు, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం, ఇంట్రాగేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ మూవీ రూల్స్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే అది కూడా దాంట్లో కూడా మూవీస్, కొత్త మూవీస్ అన్ని వస్తాయి, అందరికీ తెలిసిన విషయమే, తెలియని విషయం కూడా కాదు అది. సో దాన్ని అంటే ఆ పెద్ద మాఫియాని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అదే మేడం, అది మల్టీ ప్రాంగడ్ స్ట్రాటజీ లేకపోవటము, చిత్తశుద్ధి లేకపోవటము. మల్టీ ప్రాంగడ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే ఒక 10 రకాలుగా ఒక సమస్య ఉంది, ఆ సమస్యని సీరియస్ గా తీసుకోవటం ఫస్ట్ థింగ్. తీసుకోవాలనే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ తో పాటు టెక్నిక్ తెలిసి ఉండాలి. టెక్నిక్ తో పాటు ఒక సస్టైన్డ్, కోఆర్డినేటెడ్, క్యాలిబ్రేటెడ్ డెసిషన్స్ తీసుకొని మెథాడికల్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు కంటైన్ ఏది ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని. దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి చిత్తశుద్ధితో పనిచేయాలి. అలాగే టాస్క్ ఫోర్స్ వేసి మొత్తం ప్రభుత్వం మీద, పోలీసుల మీద వదిలేస్తే కుదరదు. స్టూడెంట్స్ లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అరే ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోవద్దు. సింపుల్. ఎలక్షన్స్ లో ఎన్నో రకాల మతలబులు చేస్తా ఉంటారు, డబ్బులు ఇస్తా ఉంటారు, అదంటారు, ఇదంటారు, ఓట్లు ఏమంటారు. వాటికి లోపడుతున్నారు కాబట్టి మోస్తున్నారు 5 ఏళ్ల పాటు. యద్భావం తద్భవతి. మనం చేసే కర్మను బట్టే ప్రతికర్మ ఉంటుంది. సో తప్పు మొత్తం ప్రభుత్వం మీద, తప్పు మొత్తం రాజకీయ నాయకుల మీద వేయొద్దు. తప్పు మన ప్రజల్లో, మన మైండ్ సెట్ లో కూడా ఉంది. అసలు నేను ఫ్రీగా ఎందుకు చూడాలి? ఒకటి కష్టపడి వాడి యొక్క డబ్బులు పెట్టి, శ్రమ పెట్టి, టైం పెట్టి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ పెట్టి ఒక పెద్ద సినిమా తీస్తే నేను ఫ్రీగా ఎందుకు చూడాలనే ఇంగిత జ్ఞానం మనకు కూడా ఉండాలి. మరి దీనికి అవగాహన రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ తరపు నుంచి కూడా అటు మూవీస్ సంబంధించి ఎవరైతే మేము నష్టపోతున్నాం అని చెప్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఇలా అవగాహన కల్పించాల్సిన అవసరం లేదంటారా? మూవీస్ కి సంబంధించి చేస్తారు కాబట్టి వీటికి సంబంధించి కూడా చెయ్యాలి కదా మేడం. సినిమా నీ కొడుకుని, నీ కూతుర్ని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు జన్మని ఎందుకు ఇస్తున్నావు? నీకు బుద్ధి లేదా? సింపుల్. నీ ప్రొడక్ట్ అని, నీ క్రియేటివిటీ ప్రొడక్ట్ అని, అంటే ఫిల్మ్ నీ క్రియేటివిటీ ద్వారా నువ్వు డబ్బులు పెట్టి షూట్ చేసావు. దాన్ని కాపాడుకోలేనప్పుడు మరి నువ్వు 100% యువర్ అన్ఫిట్. నీకు సామర్థ్యం లేదు. నీ ప్రొడక్ట్ నువ్వు కాపాడుకునే సామర్థ్యం లేదు. ఈ ఐబొమ్మ రవియో లేకపోతే ఎంబొమ్మ. మీ వాయిస్ స్లో వస్తుంది, ఒకసారి చూడండి రమేష్ గారు. మేడం, మీ మూవీని సినిమా తీయడానికి పెట్టిన ఖర్చుని, ఆ మూవీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఖర్చు చేయాలి మీరు. అది కూడా పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ అనుకోవాలి మీరు. ఎందుకు? టెక్నాలజీ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డార్క్ సైడ్ ఆఫ్ AI ఆర్ malicious use of AI and many other deep fakes. There are so many copycats, exploiters, cyber bullies, cyber criminals. They are there. So you have to protect your product also. ఓకే, ఇంకా ప్రజల్లో అవగాహన రావాల్సిన అంశం చాలా ఉంది. ఎందుకంటే ఇలాంటివి ఒక్కొక్కటి ఏంటి, ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికాడు, ఓకే, ఇంకా కొంతమంది అలాంటివి రాకుండా అంటే ఉన్న టెక్నాలజీని ఉపయోగకరంగా ఉపయోగించకుండా అంటే వేరే వాటికి బ్యాడ్ థింగ్స్కి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ నాలెడ్జిని కరెక్ట్ వేలో ఉపయోగిస్తే ప్రభుత్వానికి సహాయపడేలా ఉండాలి. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవిని అంటే అరెస్ట్ చేశారు, ఇప్పుడు మూవీ రూల్స్ దానివే పడతారు, ఇప్పుడు రేపొద్దున ఇంకొకరు రారని గ్యారంటీ లేదు. సో ఈ మాఫియానే అరికట్టాలంటే ఏం చేయాలంటారు? సింపుల్ మేడం. ఇప్పుడు మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో చూడకూడని ఉంటాయి, చూసే ఉంటాయి కదండి. అవును. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చేయకూడని ఉంటాయి, చేసే ఉంటాయి. అంతే సింపుల్. అక్కడ నీకు ఫ్రీ ఇచ్చాడని నువ్వు చూడకూడదు, అంతే. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఐబొమ్మ రవి హీరో అవడు. ఐబొమ్మ రవిని హీరో చేసటం ఎందుకు, లేకపోతే ఐబొమ్మ రవిని విలన్ చేయటం ఎందుకు? అసలు అతని అస్తిత్వాన్నే మీరు లైట్ తీసుకోండి, ఇగ్నోర్ చేయండి. అంటే ఏం చేయాలి? వాడిచ్చిన ప్రొడక్ట్ ని ఫ్రీ ఇచ్చాడు కదా అని చూడొద్దు. అలాగని దేశభక్తిని వదిలేసి సినిమాలు, క్రికెట్లు, ఆడియో ఫంక్షన్స్,
అంటే ఈ దేశం ఎట్టిపోతుంది మేడం. అంటే మనలో విలువలు తగ్గిపోతున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే నేనేదో మోరల్ క్లాస్ చెప్పట్లేదు ఇక్కడ, వివరంగా చెప్తున్నాను సింపుల్ గా. దేశభక్తి, దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన, స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు అంతమంది ఉంటే వాళ్ళని హీరోలుగా పెట్టకుండా మొహానికి రంగేసుకొని నలుగురు రాసిచ్చిన డైలాగులు చెప్పి, ఎవరో ఇచ్చిన మేకప్ వేసుకొని, ఎవరో ఇచ్చిన బట్టలు వేసుకొని వీళ్ళు రియల్ హీరోస్ అయితే ఇదే కర్మ. రియల్ హీరోస్ ని గుర్తించండి, రియల్ హీరోస్ ని అప్పుడు ప్రోత్సహించండి. అంతేగాని కులం పరంగా, మతం పరంగా, పార్టీ పరంగా మా హీరో వాళ్ళకి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, ఇది మన యొక్క బలహీనతకి చిహ్నం. నువ్వు హీరో అవడానికి ప్రయత్నం చేయి రియల్ లైఫ్ లో, హీరో గాని హీరోయిన్ గాని. ఎవరో హీరోయిన్ అని నువ్వు మోటివేయింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ హ్యాబిట్స్ మేక్ అవర్ క్యారెక్టర్ డిసైడ్స్ అవర్ డెస్టినీ అంటారు. మన అలవాట్లే మన వ్యక్తిత్వమే మన విధిరాతని తీసుకెళ్తుంది. సో అందరూ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటే మీ ఆత్మతో మీతో మీరు మాట్లాడుకోవాలి. అసలు నేను ఎవరు, నా గోల్ ఏంది, నేనేం చేయాలి, నా దేశం ఏంటి, నా దేశం 2047 కల్లా ఎక్కడ ఉండాలి, 2047కి నేను ఎక్కడ ఉండాలి, ఎటువంటి విలువలు కావాలి. అందుకనే నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్ 3 కరెక్ట్ గా ఉండాలి. నాలెడ్జ్ ఉండగానే ఇప్పుడు ఐబొమ్మ రవికి ఏంటి, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, వాడి కరెక్ట్ యాటిట్యూడ్ లేదు. అలాగే ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రీగా వచ్చిందని, వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, కరెక్ట్ యాటిట్యూడ్ లేదు. వీళ్ళు తప్పుడు వాళ్ళే, వాడు తప్పుడాడే. ఓకే అది ఓకే రైట్. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, ఇండెప్త్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్నట్టుగా 100% ప్రతి ఒక్కరు కూడా విలువలతో, వాల్యూస్తో ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పైరసీలు అన్నవి జరగవు. వాళ్ళ వాల్యూస్ స్టార్టింగ్ నుంచి అంటే పేరెంట్ నుంచి రావాలంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చెప్పేవాటికి సమాధానంగా మీరు బడ్జెట్ భరించగలిగితేనే థియేటర్స్కి వెళ్ళండి, లేదంటే లేదు కదా అని చెప్పేసి అన్నారు. చూద్దాం ఇలాంటి అంశాలకు సంబంధించి ముందు ఎలాంటి మాఫియా అడుగుజాడల్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.